తీరంలో పెద్ద నగరం స్మార్ట్ సిటీగా జాతీయ అంతర్జాతీయ వేడుకలకు వేదిక. లక్షల మంది జనం, నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు, కలకల్లాడే వ్యాపారాలు, రాత్రి పగలు అనే తేడా లేదు. ఎక్కడ చూసినా సందడే సందడి. ఇది ఒకప్పటి విశాఖపట్నం. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం విశాఖ తీరం ఎలా ఉందో గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. సిటీ ఆఫ్ డెస్టినేషన్, ఆంధ్రప్రదేశ్కు కాబోయే ఎగ్జిక్యూటివ్ రాజధాని, ఎన్నో అంతర్జాతీయ వేడుకలకు వేదిక. లక్షల మంది జనాభా ఉన్న సాగర తీర నగరం గడిచిన నెల రోజులుగా లాక్డౌన్కు బందీ అయింది. జనం లేరు, వాహనాల రద్దీ ఎంతకంటా లేదు. నగరం అంతా నిర్మానుష్యమై పల్లెటూరును తలపిస్తోంది. సాగర తీర నగరం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక పర్యాటక రాజధాని. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలతో మినీ ఇండియాను తలపిస్తుంది. పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలతో కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఇదంతా నెల రోజులకు ముందు మాట. ప్రకృతి రమణీయతకు మారుపేరైన ఈ నగరం ప్రస్తుతం లాక్డౌన్కు బందీ అయింది. వైజాగ్ పేరు చెబితేనే గుర్తుకు వచ్చే సముద్ర తీరం ఇప్పుడు గంభీరంగా కనిపిస్తోంది. మనుషుల అలికిడి లేక నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. విశాఖపట్నంలోని బీచ్లు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. రోజుకు 10,000 నుంచి 15,000 మందికి పైగా ప్రజలు ఇక్కడి బీచ్లను సందర్శిస్తుంటారు. ఇక వీకెండ్లో అయితే 30,000 మందికి పైగా సందర్శిస్తుంటారు. వాటిలో రామకృష్ణ బీచ్ ప్రధానమైనది. పర్యాటక రంగానికి పేరు పొందిన విశాఖ తీరానికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా బెంగాల్ టూరిస్టులకు విశాఖపట్నం కేంద్రంగా ఉంది. పర్యాటక సీజన్లో టూరిజం రిలేషన్కు సంబంధించిన హోటల్స్, రెస్టారెంట్లు, చిరు వ్యాపారులు ఇలా అనేక మంది 24/7 ఏదో ఒక యాక్టివిటీ కొనసాగించేవారు. కానీ ఇప్పుడు బీచ్ రోడ్లు, పర్యాటక ప్రాంతాలు అన్నీ వెలవెలబోతున్నాయి. విశాఖపట్నం పేరు చెప్తేనే ముందుగా గుర్తొచ్చేది సముద్రం. భీమునిపట్నం నుంచి ఆర్కే బీచ్ వరకు 30 కిలోమీటర్ల పొడవున్న ఈ బీచ్ డ్రైవ్ను ఎంజాయ్ చేయడానికి పర్యాటకులు, నగరవాసులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. లాక్డౌన్ వచ్చిన తర్వాత విశాఖ నగరానికి బీచ్ రోడ్డుకు కనెక్టివిటీ పోయింది. ప్రజలు ఎవరు కూడా సాగర తీరానికి రాలేకపోతున్నారు. వాస్తవంగా బీచ్ రోడ్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు యాక్టివిటీ ఉంటుంది. నగర ప్రజలకు సముద్రంతో ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. అది ఆనందమైన, దుఃఖమైన సాగర తీరానికి వచ్చి తమ బాధను వెలగొక్కునే పరిస్థితి ఉంటుంది. ఇక ప్రేమికులు, పర్యాటకుల సందడి అయితే అంతా ఇంత కాదు. సాగర తీరంలో రోజు 30,000 మంది వరకు వచ్చి వెళ్తుంటారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే సందడి రాత్రి 12 గంటల వరకు కూడా ఉంటుంది. కానీ అనూహ్యంగా లాక్డౌన్ తర్వాత యాక్టివిటీ లేదు, బయటకు వచ్చే అవకాశం అంతకంటే లేదు. పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు, ప్రజలు ఎవరిని కూడా బయటకు రాకుండా చూస్తున్నారు. ఇక బీచ్ రోడ్డును ఆనుకునే అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, టూరిస్టు హోటల్స్ ఉన్నాయి, 5 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెలవెలబోయి ఉన్న పరిస్థితి. మొత్తం సాగర తీరం అంతా నిర్మానుష్యమైన వేళ బీచ్ రోడ్లో ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సాగర తీరాన్ని ఆనుకొని అనేక మంది జీవనోపాధిని పొందేవారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇక్కడ దొరికే మురి మిక్చర్ దగ్గర నుంచి మొక్కజొన్న కండెల వరకు, ఐస్ క్రీముల నుంచి ఆమ్లెట్ల వరకు ఏది కావాలన్నా విశాఖ సాగర తీరానికి వస్తే అన్నీ దొరుకుతాయి. దేశ విదేశీ పర్యాటకులను ఎంతో ఆకర్షించిన ఈ సముద్ర తీరం ఇప్పుడు కేవలం ఇసుక రేణువులు, ఇసుక గుట్టలు మాత్రమే కనిపిస్తున్నాయి. మనుషుల అడుగులు లేవు, ఆనందం లేదు, చడి చప్పుడు లేదు. గడిచిన 30 రోజులుగా ఒక విధంగా నగర ప్రజలకు సముద్రానికి మధ్య బంధం తెగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీచ్ రోడ్ను ఆనుకున్న అపార్ట్మెంట్ల వాసులు కూడా తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. వారు కూడా ఎప్పుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, అర్ధరాత్రి చీకటిలు పడిన తర్వాత వెలిగే లైట్ల వరకు ఈ ప్రాంతాన్ని ఎంజాయ్ చేయడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అందుకోసమే అనేక మంది బీచ్ రోడ్లో ఇళ్ళు తీసుకుని, ఫ్లాట్లు తీసుకుని ఇక్కడ ఉండడానికి ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఇక పర్యాటకులు అయితే విశాఖ సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న హోటళ్లలోనే బస చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ప్రకృతిని ఆస్వాదించడానికి ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. కానీ అనూహ్యంగా లాక్డౌన్ వచ్చిన తర్వాత దేశ విదేశీ పర్యాటకులు ఎక్కడికక్కడే లాక్ అయిపోయారు. నగర ప్రజలు బీచ్ రోడ్డు వైపు రావడమే మానేశారు. వస్తే పోలీసు ఆంక్షలు ఉన్నాయి, ప్రమాదం అని తెలుస్తోంది. కరోనా వ్యాపిస్తున్న పరిణామంలో ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండిపోయారు. దీంతో మనం చూడవచ్చు, సాగర తీరం అంతా కూడా సందడి లేకుండా బోసిపోయి కనిపిస్తున్న పరిస్థితి. ఇంత నిర్మానుష్యమైన వాతావరణం ఇటీవలి కాలంలో తామెన్నడూ చూడలేదని ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు చెప్తున్నారు. విశాఖ నగరం అంటేనే పర్యాటకం. భీమునిపట్టణం, ఋషికొండ బీచ్లు, తొట్లంకొండ, బావికొండ బౌద్ధరామాలు, ఇండియా ఫేమస్ కైలాసగిరి హిల్స్, బీచ్ ఫ్రంట్లు, పార్కులు, అడ్వెంచర్ స్పోర్ట్స్, స్కూబా డైవింగ్, వాట్ నాట్, విదేశాలను తలదన్నే అన్ని హంగులు ఇక్కడ కనిపించేవి. స్టార్ హోటళ్ల దగ్గర నుంచి కాకా బండి వరకు ఎవరి వ్యాపారం వారికి ఉండేది. కేవలం బీచ్ రోడ్డుకు వచ్చే పర్యాటకులపైనే ఆధారపడ్డ హ్యాకర్ల సంఖ్య సుమారు 1,500.
ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్లు, 30 కిలోమీటర్ల మార్గంలో ఎన్నో వెరైటీలు, మరెన్నో అట్రాక్షన్లు. సుమారు 1,00,000 మందికి ఈ వ్యాపారమే జీవనాధారం. దేశ విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షించిన సిటీ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. నేనైతే ఇక్కడ 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఇలాగా ఎప్పుడు నేను చూడలేదు. ఈ రోడ్డు వెళ్తే ఖాళీగా ఉంటాం. నైట్ టైం కూడా చాలా బిజీగా ఉంటుంది ఈ రోడ్డు. ఈ లాక్డౌన్, కరోనా వల్ల ఈ రోడ్డు చాలా విశాలంగా కనిపిస్తుంది. మేము డైలీ డ్యూటీకి అయితే వస్తున్నాం రోజుకి. ఎప్పుడు ఇలాగే రోడ్డు విశాలంగా కనబడుతుంది. మాకు పర్యాటకులు అయితే ఇప్పుడు సండే అయితే ఫుల్గా ఒక 3,500 మంది అలాగే వస్తారు. మామూలు టైంలో అయితే 2,000, 1,500 అలా వస్తారన్న. ఇప్పుడైతే మామూలుగా ఎవరు రావట్లేదు. రోడ్లు అంతా కూడా టూరిస్ట్ ఎవరు లేరు. ఇంకా జనసంచారం అన్నది లేకుండా అయిపోయింది. రోడ్ల పరిస్థితి అలాగుంది. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం. గత 4 రోజుల నుంచి ఇలాగే ఉంది ఈ రోడ్ల పరిస్థితి కూడా. ఎవరు రావడం లేదు. విశాఖకు మరో 2 పేర్లున్నాయి. అదే పోర్ట్ సిటీ, స్టీల్ సిటీ. నిజంగానే విశాఖ ఉక్కు నగరం. ప్రకృతి విసిరిన ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడింది. కానీ కరోనా మహమ్మారి తెచ్చిన నష్టం మాత్రం ఇప్పట్లో పూడ్చుకోలేనిదిగా ఉంది. ఏపీలో ఎగుమతులు, దిగుమతులు ఎక్కువ విశాఖ నుంచే జరుగుతాయి. పట్టణం తూర్పు నగరంలో ఉండడం వల్ల ఇక్కడ నుంచి చైనా, థాయిలాండ్, మలేషియా వంటి దేశాలకు వివిధ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు లాక్డౌన్ ప్రభావం విశాఖ ఉక్కు సహా పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇక్కడ ఉన్న 2 ప్రధాన పోర్టుల నుంచి ఐరన్ ఓర్, ఆహార ఉత్పత్తులు, రొయ్యలు, చేపలు, కోళ్లు, ఎరువులు దేశ విదేశాలకు ఎగుమతవుతుంటాయి. అపెరల్ పార్క్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వంటి కేంద్రాలు దేశ ఆర్థిక ప్రగతికి బాసటగా నిలుస్తున్నాయి. ప్రస్తుత తరుణంలో మేజర్ పోర్టులు, కంటైనర్ టెర్మినల్స్ వంటి వాటిపై కనీసం 20% ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిస్థితులు ఎప్పటికి మెరుగుపడతాయో ఇతిమిద్దంగా చెప్పలేని వాతావరణం ఏర్పడింది. భారతదేశ తూర్పు తీర వాణిజ్యంలో విశాఖపట్నంది ప్రముఖ స్థానం. ఇక్కడ 2 మేజర్ పోర్టులు ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, 2 గంగవరం పోర్ట్. ఇది కాకుండా కంటైనర్ టెర్మినల్ల కోసం ఉపయోగించే విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ మరొకటి. ఈ మూడింటి నుంచి సంవత్సరానికి వేల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. లాక్డౌన్ రాకముందు 100% పనిచేసిన ఈ పరిశ్రమలు, ఈ పోర్టులు ఇప్పుడు పూర్తిగా తమ ఉత్పత్తులను, ఎగుమతులను ఆపుకున్న పరిస్థితి. విశాఖ నగరం నుంచి వెళ్ళే ఎగుమతులే కాదు, దిగుమతులు కూడా ఆగిపోయాయి. బయట రవాణా వ్యవస్థ లేదు. అలాగని వచ్చిన సరుకులను షిప్మెంట్ చేసే పరిస్థితి కనబడటం లేదు. ఉద్యోగులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఉన్న కొద్ది మందితోనే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్కు రోజు 1,500 వరకు కంటైనర్లు వస్తుండేవి. లాక్డౌన్ తర్వాత ఆ సంఖ్య సగానికి పడిపోయిందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. అటు గంగవరం పోర్ట్, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ల పైన కూడా ఇదే తరహాలో ప్రభావం కనిపిస్తోంది. ప్రధానంగా వివిధ దేశాల నుంచి వచ్చిన షిప్లన్నింటినీ కూడా క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 15 రోజులు క్వారంటైన్ పరిధి ముగిసిన తర్వాత, సమయం గడువు ముగిసిన తర్వాత మాత్రమే షిప్లను బెత్తల మీదకు రాణిస్తున్నారు. వచ్చిన బెత్తల్లోంచి ఏదైతే దిగుమతులు ఉంటాయో దిగుమతులను అన్లోడ్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో కార్మికులు అందుబాటులో లేని వాతావరణం ఫలితంగా విశాఖపట్నంలో ఉన్న లావాదేవీలన్నింటినీ కూడా పూర్తిగా లాక్డౌన్ వల్ల ఇబ్బందులకు పడుతున్న పరిస్థితి. ఎగుమతులు, దిగుమతుల మీద లాక్డౌన్ చాలా స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తోంది. కొన్నిటికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చినప్పటికీ రవాణాకు సంబంధించిన ఇబ్బందుల వల్ల పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ చేయలేని పరిస్థితి ఇక్కడ పోర్టులో కనబడుతోంది. As a XM industry is concerned, there has been a drop in exports. See what has happened post this COVID lockdown situation. The major problem was the movement of trucks and labours. So the industries were all not working from 22nd of March till 14th of April. In the first phase of this lockdown, very few industries were operational. Only essential services industries were working. So, and since labor or staff people could not move out, so they were not working, and that is one of the reason the productions were not happening, number one. Number two was the movement of trucks. The vehicles were not available, drivers were not available. A lot of drivers went back home because of the fear of COVID to the villages. So that was the biggest problem which initially we all faced. So as a port is concerned, port has been declared essential service from the day one. So we have been working with all the normal safety precautions, including the safe distance, maintaining the social distance maintaining, and also on making sure that everybody is having the personal protective equipment in place. So all those things has been taken into consideration while we are working.
ఎంటర్టైన్మెంట్ రంగంలో విశాఖపట్నం ఎంతో పేరుగాంచింది. అక్కడ సినిమా వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి. కానీ లాక్డౌన్ కారణంగా అవన్నీ మూతపడ్డాయి. విశాఖ నగరం ఉత్తరాంధ్రకు ప్రధాన వ్యాపార కేంద్రం. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు మెడికల్ హబ్గా ఉంది. ఈ అవసరాల నిమిత్తం రోజు లక్షల మంది నగరానికి రావడమో వెళ్లడమో చేస్తుంటారు. 24 లక్షల మంది జనాభాతో కాస్మోపాలిటన్ హంగులతో ఉండే వైజాగ్ సిటీలో పర్యాటకం తర్వాత అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలు షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, మెట్రోపాలిటన్ నగరాల్లో ఉండే మాల్స్ అన్నీ ఇక్కడ దర్శనమిస్తాయి. విశాఖలో ఎంటర్టైన్మెంట్ కోసం 70 ముందు నుంచి చాలా థియేటర్స్ ఉన్నాయి. ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్, సినిమా అసోసియేషన్ లాంటి వాతావరణం ఉండడం వల్ల ఇక్కడ థియేటర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిలో మనోరమ, జ్యోతి, జగదాంబ, లీలామహల్ సెంటర్ లాంటివి చాలా ఫేమస్. ఈ థియేటర్స్ పేర్ల మీదే అవి ఫేమస్ సెంటర్లుగా మారాయి. అలాగే మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. వీటిపై ఆధారపడి జీవించే వేల మందికి ఇప్పుడు ఉపాధి కరువైంది. లేటెస్ట్ ట్రెండ్స్ కు స్మార్ట్ సిటీ ఎప్పుడు గ్రాండ్ వెల్కమ్ అంటుంది. అలాంటి నగరం ఇప్పుడు కళావిహీనంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం విశాఖ 1 టౌన్ ఏరియాలో ఉన్నాం. ఆంధ్ర ఫేమస్ పూర్ణ మార్కెట్, జగదాంబ సెంటర్, కురుపం మార్కెట్ వంటి ప్రాంతాలు ఇక్కడే ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది ప్రధాన వ్యాపార కేంద్రం. బంగారం, వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరైన ఈ ప్రాంతంలోనే అనేక మాల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సినిమా హాళ్ళు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. దీంతో ఉత్తరాంధ్రతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు చెందిన ప్రజలు రోజు ఇక్కడికి వచ్చి తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటారు. పరిశ్రమల తర్వాత విశాఖ నగరంలో అత్యధికంగా ఉపాధి పొందుతున్న కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటారు. ఇక జగదాంబ అంటేనే సినిమాలకు ఫేమస్. ఈ ప్రాంతంలోనే అనేక మల్టీప్లెక్స్లతో పాటు సినిమా హాళ్ళు కూడా ఉన్నాయి. ఎక్కడ కొత్త సినిమా రిలీజ్ అయినా విశాఖ నగరంలో ఆ షో పడి తీరాల్సిందే. దీంతో జగదాంబ సెంటర్కు, సినిమా హాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. నగరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతానికి సందర్శించకుండా వెళ్ళరు, ఇక్కడ షాపింగ్ చేయకుండా వెళ్ళరు. దీంతో రోజు వేలాది మంది చిన్న వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారుల వరకు ఇక్కడికి వచ్చి తమకు అవసరమైన బంగారం, వస్త్రాలను కొనుగోలు చేసి ఉత్తరాంధ్ర జిల్లాలో విక్రయించడం అలవాటు. ఇక వేలాది మంది నిత్యం ఉండడంతో ఇక్కడ పగలు రాత్రి తేడా ఉండదు, ఎప్పుడూ రద్దీగానే కనిపిస్తుంది. అలాంటి జగదాంబ సెంటర్ ఇప్పుడు పూర్తిగా బోసిపోయింది. లాక్డౌన్ ప్రకటించిన ఈ నెల రోజుల తర్వాత ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో కూడా జనం కనిపించడం లేదు. అది పోలీసు ఆంక్షలు సడలించిన సమయంలో మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే జగదాంబ సెంటర్ గతంలో ఎన్నడూ చూడని ఎంతో అనుభూతిని పొందుతోంది, ఎంతో అనుభవాన్ని చవిచూస్తోంది. లిటరల్గా కర్ఫ్యూ వాతావరణం అయితే లాక్డౌన్ సమయంలో ఈ ప్రాంతంలో కనబడుతోంది. ఏపీ పెద్ద హార్బర్లలో విశాఖపట్నం కూడా ఒకటి. అక్కడ సాంప్రదాయ మత్స్యకారులు ఇంట్లోనే ఉండిపోగా సముద్ర తీరంలో ఉన్న బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. విశాఖపట్నం మత్స్యకారులకు అడ్డా. ఇక్కడి తీర ప్రాంతాల్లోని సుమారు 30,000 కుటుంబాలు సముద్రాన్ని నమ్ముకుని ధైర్యంగా బ్రతికేవి. తుఫాన్లు, విపత్తులకు ఎదురొడ్డి నిలబడ్డ గంగపుత్రుల జీవితాల్లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించింది. లాక్డౌన్కు చాలా రోజుల ముందుగానే ఆ ప్రభావం ఇక్కడ మత్స్యకారులపై పడింది. విదేశీ ఎగుమతులు నిలిచిపోవడంతో సముద్ర ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. లాక్డౌన్ కొనసాగుతుండగానే చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. విదేశాలకు చేపల ఎగుమతులు ఆగిపోయాయి. ఆయా దేశాలు కూడా కరోనా కారణంగా ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆపేశాయి. నిత్యం రద్దీగా ఉండే ఫిష్ మార్కెట్ లాక్డౌన్ కారణంగా నియంత్రణలో ఉంది. అలాగే మత్స్యకారులంతా భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో మత్స్యకారుల ఉపాధికి గండిపడింది. ఇది విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్. ఆంధ్రప్రదేశ్లోని పెద్ద హార్బర్లలో ఇది ఒకటి. ఇక్కడ 700 వరకు మెకనైజ్డ్ బోట్లు, వేల సంఖ్యలో నాటు పడవలు, ఇతర పడవలు ఉన్నాయి. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఈ ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి వేల సంఖ్యలో కార్మికులు బతుకుతున్నారు. మత్స్యకారులకు, గంగపుత్రులకు ఇదే జీవనాధారం. లాక్డౌన్ ప్రకటించక ముందు ఇక్కడ కళకళలాడుతూ ఉండేది. టోనా వంటి అరుదైన చేపలు విదేశాలకు ఎగుమతులు జరుగుతూ ఉండేవి. విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడంలోనూ దీనిది కీలక పాత్ర. కానీ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇక్కడ మత్స్యకారుల పరిస్థితి ఒడ్డున పడ్డ చేపల్లా తయారైంది. గడిచిన నెల రోజులుగా ఉపాధి లేదు. ఇప్పుడు కన్జర్వేషన్ పీరియడ్ నడుస్తోంది. పూర్తిగా చేపల వేట మీద కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. లాక్డౌన్ ఉన్నా లేకపోయినా తమకు ఉపాధికి గ్యారంటీ లేని పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటే తప్ప తమకు రోజు గడవదని ఇక్కడ కార్మికులు చెప్తున్నారు. ఒక విధంగా పూర్తి లాక్డౌన్ స్థితిని విశాఖ ఫిషింగ్ హార్బర్ ఎదుర్కొంటోంది. 3 నెలల పాటు ఇక్కడ కార్యకలాపాలన్నీ బంద్ అయిపోయాయి. ఇక రోజు నగర అవసరాలను తీర్చడంలో కీలకమైన ఫిష్ మార్కెట్ కూడా పూర్తిగా మూతపడింది. ఫిష్ అమ్మకాలు లేకపోవడంతో ఇటు రోజువారీ జీవితాలను గడపాల్సిన మత్స్యకార కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి.
ముందే ఒక నెల రోజుల నుంచి కూర్చొని ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఎవరు ఏం చూడలేదు, చేయలేదు. ఇంతవరకు ఇప్పుడు ఇబ్బందులతోనే మేము అప్పులు చేసుకున్నాం. మా అప్పులు కూడా ఇప్పుడు ఎవరు కూడా ఇవ్వట్లేదు ఎక్కడ కూడా. 20 నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది సార్. అంతకు ముందు నుంచి కూడా మాకు ఇక్కడ ఒక 20 రోజుల నుంచి ఒక ముందు నుంచే ఉంది సార్. మాకు లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. అందువల్ల మాకు తెచ్చిన సరుకులు కూడా ఇవ్వలేదు. ఇంతవరకు మా ఓనర్లు కూడా మాకు జీతాలు ఇవ్వలేదు. తెచ్చిన ఫిషింగ్లు ఈ లాక్డౌన్ కారణంగా తెచ్చిన చేపలు కూడా కొన్ని వాళ్ళకు కూడా లక్షల సంపద వేస్ట్ అయిపోయింది. తెచ్చిన మొత్తం అంత సరుకు అంతా పోయింది కూడా. ఏటవేరం ఇంకా టైం మాకు జూన్ 15 వరకు ఉంది సార్. ఇచ్చారు మాకు ప్రకటన ఇక్కడ. ఇప్పుడే ఇంకేమీ లేకుండా ఉన్నాం. ఇంకా 2 నెలలు ఇంకా ఉండాలి సార్ మేము. ఇంతవరకు ఇప్పుడు ఎలా బ్రతకాలో ఏం చేయాలో కూడా మాకు కూడా ఇబ్బందిగా. విశాఖ నగరంలో కరోనా కేసుల తీవ్రత అదుపులోనే ఉంది. వైరస్ను నియంత్రించడానికి అక్కడి యంత్రాంగం గట్టిగా కృషి చేస్తోంది. ఈ సమయంలో ఉద్యోగ వ్యాపారాల కోసం సొంత ఊళ్లను వదిలి సిటీని నమ్ముకున్న జనం ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సర్వీస్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న లక్షల మంది ఉపాధికి భరోసా లేదు. దీంతో లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా స్టీల్ సిటీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందనే అభిప్రాయం ఉంది. ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ముందుంటుంది. వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలపై ఆధారపడి లక్షల మంది జీవనోపాధిని పొందుతున్నారు. లాక్డౌన్ తర్వాత విశాఖ నగరం నిర్మానుష్యమైంది. గడిచిన నెల రోజులుగా ఇక్కడ ప్రజలకు కార్మికులకు ఉపాధి లేని పరిస్థితి. దీంతో నగరంలో యాక్టివిటీ పూర్తిగా స్తంభించింది. ఇది లాక్డౌన్ గడిచిన నెల రోజుల్లో విశాఖలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితి. కెమెరామెన్ గణపతి, సురేష్లతో కలిసి రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.